హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఓకేనా, జాబ్ చూసుకోవడంలో వచ్చేసి ఇది కంప్లీట్లీ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ కంటెంట్ రివ్యూ ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే అప్లై చేసుకున్న లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే అప్లై చేసుకోవడం పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు అయితే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో అలాగే కిందనున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క వీడియోలో ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్ ఏం కావాలి, అలాగే దీనికి శాలరీ ఎంత, అలాగే దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెస్కి అయితే హైరింగ్ అయితే చేస్తామని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికైతే ఎవరైతే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉందో, సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే మీకు 1 year బిలో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో మీరు కూడా హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి మీకు పర్ యానం అయితే మీకు 3.5 నుంచి 3.75 పర్ యానం అయితే మీకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్ ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకున్నట్లు వచ్చేసి నియర్లీ మనకి 30+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళైతే జాబ్ హైలైట్స్ అని చెప్పి కొన్ని కీ పాయింట్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఎవరైతే ఇక జాబ్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళందరికీ అయితే ఇంగ్లీష్ అయితే రావాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, సో సో వీళ్ళందరూ అయితే ఇక జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ కింద అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగానైతే డాక్యుమెంట్స్ కావాలి. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ మీద అప్లై చేస్తారు అనుకోండి, సో మీరు పలానా కంపెనీ చేసినట్టు మీకైతే ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ సో మీరైతే చూపించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రాసెస్ చూసుకున్నట్టు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ రివ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. దట్టు మీకు అయితే ఈ యొక్క జాబ్ అనేది రొటేషన్ షిఫ్ట్లో ఉంటుంది మీకు, అలాగే నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి సిటీసీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మీకు అయితే యాజ్ అ ఫ్రెషర్గా మీరు అప్లై జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు పర్ యానం అయితే మీకు 3.7 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు బోనస్ అమౌంట్ కింద మీకు అయితే 20K నుంచి 30K లోపు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మీకు క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు మంత్లీ మీకు అయితే టేక్ హోమ్ అంటే ఇన్ హ్యాండ్ మీకు శాలరీ వచ్చేసి మీకు 24K అయితే మీకు అయితే చేతికి అయితే వస్తుంది ప్లస్ అంటే పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ అయిపోయి మీకు పర్ మంత్ అయితే మీకు 24K ఇన్ హ్యాండ్ శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లు వచ్చేసి హైరింగ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే కంటెంట్ రివ్యూ అనమాట. కంటెంట్ రివ్యూకి అయితే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అని హైదరాబాద్ అని చెప్పాను కదా, వాళ్ళకి ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి పర్ యానం అయితే 3.7 LPA ప్లస్ 20K బోనస్. వన్స్ ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీకు పర్ మంత్ అయితే మీకు 3.7 LPA నుంచి ఇస్తారు. అలాగే మీకు 20K బోనస్ ఇస్తారు అన్నమాట, జాయినింగ్ బోనస్. అలాగే మీకు 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇదైతే 3 months కాంట్రాక్ట్ బేస్ అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో అంటే ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అలాగే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలని చెప్పి వాళ్ళైతే మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వర్క్ వచ్చేసి కంటెంట్ రివ్యూ అనమాట. రొటేషనల్ షిఫ్ట్లు ఉంటాయి. ఇమీడియట్ జాయిన్ ప్రిఫర్డ్ అంటే ఈ యొక్క జాబ్ అనేది ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో సేమ్ హైదరాబాద్ లొకేషన్. నెక్స్ట్ వచ్చేసి దీనికైతే 5 days అనమాట, 2 weeks ఉంటాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే 5 days వర్కింగ్ ఉంటుంది. అలాగే 2 weeks అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఇదైతే 6 months కాంట్రాక్టర్ బేస్డ్ అనమాట. ఓకేనా, దీనికి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి దీనికి కూడా సేమ్ దానిలాగే 3.7 LPA ప్యాకేజ్ అండ్ టేక్ హోమ్ చూసుకున్నట్లు వచ్చేసి నియర్లీ మనకి 24K ఇన్ హ్యాండ్ వస్తుంది. అలాగే దీనికి జాయినింగ్ బోనస్ చూసుకున్నట్లు వచ్చేసి 30K అయితే మీకు శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఎలిజిబిలిటీ చూసుకున్న వాళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ, అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అలాగే ముందు జాబ్కి అయితే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, కానీ దీనికి మాత్రం ఓన్లీ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీని కూడా సేమ్ దానిలాగే ఇమీడియట్ జాయినర్స్ ఎఫర్డ్, అంటే వాళ్ళు ఇమీడియట్గా జాయినింగ్ అయితే చేసుకుంటారు అనమాట. సపోజ్ ఈ రోజు మీకు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సో నెక్స్ట్ డే మీకు అయితే జాయిన్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఎక్స్పీరియన్స్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో మస్ట్ హ్యావ్ డాక్యుమెంట్స్, అంటే మీకు ముందుగా చెప్పాను కదా. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద అప్లై చేసుకుంటున్నారో మీరైతే ఆఫర్ లెటర్, ప్లేసిప్స్, లెటర్స్ అయితే మీరు ఖచ్చితంగా చూపించాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కిందనైతే హెచ్ఆర్ అని చెప్పి హెచ్ఆర్ యొక్క నేమ్ మెన్షన్ చేశారు, అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మెన్షన్ చేశారు, అలాగే వాళ్ళ యొక్క ఈమెయిల్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరైతే యొక్క ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేయండి, అలాగే ఈమెయిల్ కూడా మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క రెజ్యూమ్లో అయితే ఈ యొక్క స్కిల్స్ అని మెన్షన్ చేయండి. ఓకేనా. ఎందుకంటే మీకు అంటే రెజ్యూమ్లో వీళ్ళు పెట్టిన స్కిల్స్ ఏమి మెన్షన్ చేశారు అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు అయితే హెచ్ఆర్ నుంచి మీకు కాల్ బ్యాక్ వస్తుంది అనమాట, ఫర్దర్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. అలాగే కింద వాళ్ళు మెన్షన్ చేసిన మెయిల్కి అలాగే నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరైతే కొంతమంది అప్లై చేస్తున్నారు, కానీ అప్లై చేసినప్పుడు కొంతమంది జావా, ఎస్క్యూఎల్ అంటే సాఫ్ట్వేర్ స్కిల్స్ పెడుతున్నారు అనమాట. ఆ స్కిల్స్ పెట్టడం వల్ల మీకు రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అంటే రెజ్యూమ్లో మీరు ఏం పెట్టాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మీకు డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అలాంటి స్కిల్స్ పెట్టారు అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది మీకు ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రోల్ చూసుకున్నట్లు వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్ అనమాట మీ యొక్క రోల్ అయితే. ఇండస్ట్రీ వచ్చేసి బీపీఎం, బీపీఓ. ఓకేనా. అలాగే ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్. ఒకవేళ కాంటాక్ట్ అయిపోయినా సరే మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది అనుకోండి, మిమ్మల్ని ఫుల్ టైం కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్. ఓకేనా. నేనైతే అప్లై చేసుకోవడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే పెడతాను అనమాట. సో వీడియో కింద మోర్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ మోర్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లోని యొక్క పేజ్ లింక్ అయితే మీకు పెడతాను. ఆ లింక్ పైన మీకు క్లిక్ చేశారు అనుకోండి, ఇలాగే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత కూడా మళ్ళీ మీకు అయితే కింద ప్రొవైడ్ చేసిన హెచ్ఆర్ నెంబర్లు ఉన్నాయి కదా, హెచ్ఆర్ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ పంపించండి. అలాగే మెయిల్కి కూడా మీ యొక్క రెజ్యూమ్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా పంపించండి ఫ్రెండ్స్. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా మ్యారిట్ అనమాట. మీ యొక్క రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మీకు అయితే కాల్స్ వస్తాయి హెచ్ఆర్ నుంచి. మీ యొక్క రెజ్యూమ్లో డేటా కానీ సరైన స్కిల్స్ అనేవి లేవని అనుకోండి, మీరు అప్లై చేసినా సరే వేస్ట్. మీ యొక్క రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోండి. బిల్డ్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి, ఈజీగా మీకు అయితే హెచ్ఆర్ నుంచి కాల్స్ వస్తాయి. సో ఫర్దర్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం అయితే కింద మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.